బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సత్యమూర్తి బాలుని మీనాని సపరేట్గా ఉండమని ఇక ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ మాట విన్న రోహిణి, శృతి అలాగే ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక రోహిణి అయితే వెంటనే మనసులో ఆలోచిస్తుంది, ఇదే మంచి అవకాశం, మనోజ్ని కూడా తీసుకొని నిన్ను సపరేట్గా వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు. మనోజ్కి వచ్చే శాలరీ అలాగే నాకొచ్చే పార్లర్ డబ్బులతో మేము హ్యాపీగా జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అలాగే నేను కూడా అమ్మ గురించి కూడా మనోజ్కి మెల్లగా చెప్పి అర్థం చేసుకునేలా చేయొచ్చు అని చెప్పేసి ఇక రోహిణి, మావయ్య గారు అయితే మేం కూడా మీతో ఒక విషయం చెప్పాలి అని అనగానే ఇక ప్రభావతి, ఏంటమ్మా రోహిణి, ఈ నిర్ణయం నీకు కూడా ఇష్టంగా ఉందని చెప్పడమా? లేదాంటీ, నేను మనోజ్ కూడా సపరేట్గా ఉంటామంటీ, మాకు కూడా ఇక్కడే ఉంటూ ఇలా గొడవలు పడటం ఇష్టం లేదు, మేం కూడా బయట ఉంటే ప్రశాంతంగా ఉంటాం కదా అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. పక్కనున్న శృతి అలాగే కూడా ఇంకా ఒక్కసారిగా శృతి అయితే, రవి ఏం మాట్లాడవేంటి, నాకు కూడా నిజంగా సపరేట్గా ఉండడమే ఇష్టం, బాగుంటుంది కదా, మనకు కూడా లైఫ్ గురించి కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఆంటీ, నేను రవి కూడా సపరేట్గా ఉంటాం ఆంటీ అని అనగానే ఇక ప్రభావతి, ఓరి బాబోయ్, ఈ బాలుగాడు ఉంటే వీళ్ళిద్దరూ నా గ్రిప్లోనే ఉంటారు, ఎప్పటికీ మేమందరం సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ నేను వేసిన ప్లాన్కి నా ఇద్దరు కోడళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతాము అంటున్నారేంటి, వీళ్ళ మనసులో ఇంత దురుద్దేశం ఉందా, నేను ఆలోచించలేకపోయానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక బాలు, విన్నావా లక్షావతి, నువ్వు ఏరేరి ఎంచుకొని తీసుకొచ్చిన నీ ముద్దుల కోడలు ఆ పార్లరమ్మ ఆ డబ్బులమ్మ ఏమంటున్నారో తెలుసా, ఇంట్లోంచి వెళ్ళిపోయి సపరేట్గా ఉండి సంతోషంగా ఉంటామంటున్నారు, కానీ నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేయను, అవునన్నా, మిమ్మల్ని వదిలి ఎప్పటికీ నేను బయటికి వెళ్ళను అని అనగానే అక్కడే ఉన్న మీనా కూడా, అవును, ఆయన చెప్పింది నిజం మావయ్య, మేము అత్తయ్యని మిమ్మల్ని వదిలి విడిగా వెళ్ళాం, అలా వెళ్ళి మేము సంతోషంగా ఉండలేము అని అనగానే ఇక రోహిణి, మాకేమీ ప్రాబ్లం లేదా ఆంటీ, నేను మనోజ్ సపరేట్గా ఉంటాం అని అనగానే ఇక మనోజ్ అయితే, బాబోయ్, అలా సపరేట్గా ఉంటే నేను జాబ్ చేయలేదన్న విషయం రోహిణికి తెలిసిపోతుంది, ఈ విషయం అమ్మకి తెలుసు కాబట్టి ఏదో డబ్బులు ఇచ్చి కవర్ చేస్తుంది, అప్పుడు నా పరిస్థితి లేదు, లేదు రోహిణి, మనం ఎలా వెళ్తాము, మనోజ్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటే ఇక శృతి, ఆంటీ, నేను రవి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాం, మాకు ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎలాగో మీనా బాలు ఉంటానంటున్నారు కదా, వాళ్ళని మీతో పాటు ఉంచుకోండి అని అనగానే ఇక ప్రభావతి, బాబోయ్, ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది నాకే మెడకు చుట్టుకున్నట్టుంది అని చెప్పేసి ఇక ప్రభావతి, ఏం లేదమ్మా, నేనేదో వీళ్ళని బయటికి పంపిస్తానని, అదే ఈ మధ్య చాలామంది ఏదో చేస్తూ ఉంటారే, దాన్ని ఏమంటారు, ఫంక్ ఫంక్ ప్రాంక్ అమ్మా, అదే ప్రాంక్ చేద్దామని అలా అన్నాను, ఏవండి అవునా అని అనగానే ఇక సత్యమూర్తి సైలెంట్గా ఉంటాడు. ఇక ప్రభావతి, చాలా ఆలస్యమైంది, ముందు ఎవరి పని వారు చూసుకోండి, వెళ్ళండి వెళ్ళండి, ఒరే బాలు, నీకేదో ట్రిప్ ఉందన్నావుగా వెళ్ళు, అమ్మ శృతి, నీకు కూడా డబ్బింగ్కి టైం అవుతుంది, అమ్మ రోహిణి, పార్లర్కి టైం అవుతుంది, వెళ్ళండి అమ్మ వెళ్ళండి అని వెనకాలనే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సత్యం, విన్నావా ప్రభా, నువ్వు బాలుని మీనాని ఇంట్లోంచి పంపించేయాలనుకున్నావు, కానీ మనకంటే ముందు వాళ్ళే మన నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు, నీ ముద్దుల కొడుకు మనోజు, అలాగే నీకు కోట్ల ఆస్తి తెస్తుందనుకున్న నీ చిన్న కోడలు, విన్నావుగా, కానీ బాలు మీనా ఇక్కడ వాళ్ళకి గౌరవం లేకపోయినా, వాళ్ళతో ఎంత పనులు చేయిస్తున్నా వాళ్ళు మాత్రం జీవితాంతం మనతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు, ఇప్పటికైనా మనిషిలో మారు ప్రభా అంటూ సత్యం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, బాబోయ్ బాబోయ్, వీళ్ళ మనసులో నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, నా కోడళ్ళు నా చేజారేలాగా ఉన్నారు, ఎలా అయినా సరే మళ్ళీ వాళ్ళని నా గ్రిప్పులోకి తీసుకురావాలి, అంతా ఈ కుళ్ళుబోతు మీనా వల్లే, అవును, దీన్ని ఇంట్లోంచి పంపించేద్దాం, ఆ బాలుగడి గోలుండదు అనుకుంటే మళ్ళీ ఈ సంతంతా ఇక్కడే చేరారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి రోహిణి పార్లర్ దగ్గరికి వస్తుంది. ఇక పార్లర్లో వాళ్ళ ఫ్రెండు, ఏమైంది రోహిణి, లేట్ అయిందేంటి, లేటా, ఈరోజు ఇంట్లో చాలా పెద్ద రచ్చ అయింది, బాలుని మీనాని మా అత్తయ్య బయటకి సపరేట్ కాపురం పెట్టుకోమన్నారు, అవునా, అయితే మరి నువ్వు కూడా
సపరేట్‌గా వచ్చేయొచ్చు కదా! నీ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది కదా! మీ అమ్మని కూడా చూసుకోవచ్చు. అలాగే అనుకున్నా. కానీ అది ప్రాంక్ అని మా అత్తయ్య ప్లేట్ ఫిరాయించింది. అవునా! సరేలేవే ఏం చేస్తాం అని చెప్పేసి ఇక రోహిణి అలాగే తన ఫ్రెండ్ ఇంకా చేసుకుంటూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే అదే పార్లర్‌కి శృతి కూడా ఈవినింగ్ వస్తుంది. ఈ పార్లరే కదా! రోహిణి చెప్పిన పార్లర్ అంటూ అక్కడికి రాగాలే అక్కడ ప్రభావతి అని ఉండదు. దాంతో ఒక్కసారిగా ఇది అత్తయ్య పేరుతో పార్లర్ ఓపెన్ చేశానని రోహిణి చెప్పింది. మరేంటి ఈ పార్లర్ పేరు వేరుగా ఉంది. ఇది శృతిదేనా? రోహిణిదేనా? అని అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే రోహిణిని, విద్యని ఆ మేడం తిడుతూ ఉంటుంది. మీరు ఈ మధ్య పని కంటే ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. ఇలా సరిగ్గా పని చేయకపోయారనుకో మిమ్మల్ని తీసేయాల్సొస్తుంది. మేడం ఈసారి అలా జరగదు. ఏంటి జరగదు? మొన్న ఐబ్రోస్ రాంగ్‌గా తీశారని ఆమె కంప్లెయింట్ ఇచ్చింది. నిన్న ఫేషియల్ కిట్‌లో నువ్వు జెల్ వాడలేదని ఒకామె కంప్లెయింట్ ఇచ్చింది. ఇలాగే చేస్తూ ఉంటే మాత్రం మీ ఉద్యోగాలు పోతాయి అని అనగానే రోహిణి అలాగే విద్య ఒక్కసారిగా సారీ చెప్తూ ఉంటారు. అప్పుడే శృతి వాళ్ళని చూస్తుంది. ఇక రోహిణి అయితే నా కర్మ. నా పార్లర్‌లో నేనే పని చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇదంతా నీ వల్లే కదే! అప్పు చేసి పార్లర్ పెట్టించావు. ఆ అప్పు తీర్చడానికి మీ అత్తగారి ముందు బిల్డప్ ఇవ్వడానికి ఈ పార్లర్ అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చావు. ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో! ఇంకేమైనా ఉండడం ఏంటి? నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. అవును. అలాగే నువ్వు చెప్పే అబద్ధాలు అంతా ఇంతా ఏంటి? మీ నాన్న మలేషియా ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పావు. కానీ నీ గురించి ఒక్క విషయం తెలిసినా వాళ్ళందరూ నిన్ను అసహ్యించుకుంటారు. ఏ విద్య ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీకంతా తెలుసు కదా! నేనిదంతా చేసింది మనోజ్‌ని పెళ్లి చేసుకోవడం కోసం. ఇప్పుడు నువ్వు అయన్నీ ఎందుకు చెప్తున్నావు? ఏ రోజుకైనా మీ అత్తారింట్లో ఈ విషయాల గురించి తెలుస్తాయి కదే! అప్పుడేం చేస్తావు? అప్పుడు ఏదో ఒకటి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడతానులే. ముందు ఇంటికి వెళ్దాం పద అని ఎనకాలే శృతి ఈ మాటలన్నీ దొంగచాటుగా వింటుంది. రోహిణి ఇన్ని అబద్ధాలు చెప్తుందా? అంటే వాళ్ళ నాన్న నిజంగా మలేషియాలో లేడా? తను పేద అమ్మాయా? మరి ఎందుకని ఆంటీతో అబద్ధం చెప్తుంది? మీనాని ఆంటీ అన్నిసార్లు తిడుతూ ఉంటే రోహిణి మాది కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పకుండా ఎందుకు ఆంటీని మోసం చేయాలనుకుంటుంది? ఈ విషయం వెంటనే ఆంటీతో అంకుల్తో చెప్పాలి అని శృతి కూడా ఇక గబగబా ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా అప్పుడే ఇంటికి వచ్చిన రోహిణి, ఆంటీ ఈరోజు వర్క్ చాలా ఎక్కువగా ఉంది. నాకు జ్యూస్ తీసుకొని ఇవ్వమని చెప్పరా అని అనగానే, అమ్మ రోహిణి అసలే నువ్వు చాలా కష్టపడొస్తున్నావు. అలసిపోయి ఉంటావు. నువ్వు ముందు కూర్చో. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. మీనా ముందు రోహిణికి అర్జెంటుగా జ్యూస్ చెయ్యి. అత్తయ్య ఇంట్లో ఫ్రూట్స్ లేవు. ఫ్రూట్స్ లేవు అని చెప్తావేంటి? మీ ఆయన నిన్న కమలాలు తీసుకొచ్చాడు కదా! వాటితో జ్యూస్ చెయ్యి. అది సరే అత్తయ్య. ముందు త్వరగా చెయ్యు అని చెప్పేసి ఇక రోహిణికి ఏంటమ్మా రోహిణి చాలా నీరసంగా కనిపిస్తున్నావు. కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అత్తయ్య. అవునా మీనా ఇదిగోండి అత్తయ్య జ్యూస్. అలాగే రోహిణి కాలు వద్దు. నేనెందుకు నొక్కాలి? పాపం ఈ ఉదయం నుంచి అక్కడ కష్టపడి వచ్చింది. కాలు నొక్కితే తప్పేముంది? కాలు నొక్కు అని అనగానే ఇక రోహిణి పర్వాలేదు మీనా వద్దు. పర్వాలేదులే రోహిణి అంటూ మీనా ఇక రోహిణి కాలు నొక్కుతూ ఉంటే అప్పుడే ఇంటికి శృతి వస్తుంది. ఒక్కసారిగా మీనా కాలు నొక్కడం చూసి షాక్ అయిపోతుంది. మీనా నువ్వెందుకు రోహిణి కాలు నొక్కుతున్నావు? అంటే రోహిణి ఉదయం నుంచి నిలబడి వర్క్ చేయడం వల్ల కాళ్ళు నొప్పులు వస్తాయంట. అందుకని మరి అలా అయితే నువ్వు కూడా ఉదయం నుంచి వంట చేస్తున్నావుగా, మరి నీకు కాళ్ళు నొప్పులు వస్తాయిగా, మరి నీ కాళ్ళు ఎవరు నొక్కాలి? అలా అంటావేంటమ్మా? ఆ మీనాకేం పని? ఉదయం నుంచి ఇంట్లో కూర్చొని తినడం తప్ప ఏం చేస్తుంది? ఆంటీ మీరు అనవసరంగా మీనాని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారు? మీనా అందరి కోసం ఎంత కష్టపడుతుంది. అబ్బో దీని కష్టం గురించి నీకు తెలియక అలా మాట్లాడుతున్నావులే అమ్మా. రోహిణి అలా కాదు కదా. తను పుట్టినప్పటి నుంచి డబ్బులో పెరిగింది. తనకి పని అంటే ఏమీ తెలీదు. కానీ మీనా అలా కాదు కదా. పుట్టడమే పేద ఇంట్లో పుట్టింది. ఇవన్నీ దానికి అలవాటేలే అమ్మా అని వెనకాలనే ఇక శృతి స్టాప్ ఇట్ ఆంటీ. ఎప్పుడు చూసినా మీనాని ఏదో ఒక రకంగా తక్కువ చేసే మాట్లాడతారు. అసలు మీనాకి రోహిణికి సేమ్ సిచ్యువేషనే. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఒకే దగ్గర పెరిగినప్పుడు మీనా వేరుగా రోహిణిని వేరుగా ఎందుకు చూస్తున్నారు మీరు? శృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మీనాలా పెరగటమేంటి? మాది రిచ్ ఫ్యామిలీ. ఆ! ఆ రిచ్ ఏంటో నాకు తెలిసిందే రోహిణి.
మీ నాన్న నిజంగా మలేషియాలో ఉన్నాడా? నిజం చెప్పు. ఒకసారి మీ నాన్న మలేషియాలో ఉంటే అడ్రస్ చెప్పు. చెప్పు. ఇప్పుడే మీ నాన్నకి కాల్ చెయ్యి అని వెనకాలనే రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అలాగే బాలు ఇక రవి ఇంటికి వస్తారు. ఇక బాలు, కరెక్ట్‌గా అడిగావు డబ్బులమ్మా. నేనెప్పటి నుంచో ఈ పార్లరమ్మని ఇదే మాట అడుగుతున్నాను. మలేషియాలో వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో చెప్పమంటే ఏదో ఒకటి చెప్తుంది. ఇప్పుడు చెప్పు పార్లరమ్మా అని వెనకాలనే ఇక మీనా, ఏవండి నువ్వాగు మీనా, నీకిదంతా తెలీదు. చెప్పవేంటి? చెప్పు. ఆంటీ చూసారా వీళ్ళందరూ నన్ను ఎలా తక్కువ చేస్తున్నారో? అమ్మ శృతి, రోహిణిని నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. ఆంటీ, నేనేమీ రోహిణిని తప్పుగా అపార్థం చేసుకోవట్లేదు. మీకే నిజం తెలియక రోహిణిని ఇంకా నమ్ముతున్నారు. కావాలంటే తన ఫ్రెండ్ విద్యకి కాల్ చేసి రోహిణిని వాళ్ళ డాడీ మలేషియాలో ఎక్కడ ఉన్నాడో అడగమని చెప్పండి. తనే మొత్తం చెప్తుంది అని వెనకాలే ఇక, ఏంటి అలా చూస్తున్నావు రోహిణి? ఫోన్ చేసి చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక రోహిణి టెన్షన్తో ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేసి విద్యకి కాల్ చేస్తుంది. ఏంటే రోహిణి, ఏం చేస్తున్నావు? మీ అత్తగారు ఏమంటున్నారు? అది కాదు, మా నాన్న మలేషియాలో ఉంటాడు కదా. ఏంటే నా దగ్గర బిస్కెట్లు చెప్తున్నావు? ఏమైంది? పక్కన ఎవరైనా ఉన్నారా ఏంటి? ఏయ్, అది కాదు, మా నాన్న మలేషియాలో ఎక్కడుంటాడో నీకు తెలుసు కదా. అసలు మలేషియాలోనే మీ నాన్న లేడు కదే. నువ్వేంటే నన్ను ఉదయాన్నే ఫోన్ చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కొంపతీసి మీ అత్తారింట్లో దొరికిపోయావా? మీ నాన్న మలేషియాలో లేడని నువ్వు పేదరాలువని తెలిసిపోయిందా ఏంటి అని వెనకాలే ఒక్కసారిగా అందరూ అది విని షాక్ అవుతారు. ఇక శృతి కాల్ కట్ చేసేసి, విన్నారా ఆంటీ, రోహిణి ఏ రోహిణి రిచ్ ఫ్యామిలీ కాదు. రోహిణిది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. కానీ తను కావాలని మీ ముందు ఎచ్చులు పోవడానికి అలా అబద్ధాలు చెప్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమైందా అని వెనకాలనే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక బాలు అయితే, అమ్మ పార్లరమ్మ, మా అమ్మ మా అమ్మే నాటకాలు డ్రామాలు ఆడుతుందంటే మా లక్షవతిని మించిపోయావుగా డ్రామాలో. నువ్వు మామూలు దానివి కాదు అని వెనగాలనే బాలు, షటప్ అని వెనగాలనే అక్కడే మనోజ్, నోర్బయ్, అసలు నిన్ననాలు నేను ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పావే. మీ నాన్న మలేషియాలో ఉంటాడా? లక్షలు కోట్లు సంపాదిస్తాడా? ఎప్పుడు చూసినా అవి ఎప్పుడోకప్పుడు వస్తాయి. నేను లైఫ్లో సెటిల్ అయిపోతాను అనుకున్నాను కదే. మమ్మల్ని అందరినీ మోసం చేసి ఇంటికి కోళ్ళైపోయావుగా తేరగా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, అవునరా, మనల్ని బాగా మోసం చేసింది ఈ రోహిణి. ఎప్పుడు చూసినా పార్లరు ఇది అని నన్ను పార్లర్ కూడా నాతో పెట్టించుకుంది అని వెనకాలనే, ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి. పార్లర్ కూడా రోహిణి అమ్మేసింది. ఇప్పుడు ఆ పార్లర్ తనది కాదు. పార్లర్లో రోహిణి వర్క్ చేస్తుంది. ఏంటి, పార్లర్ నీది కాదా? అంటే అది ఆ రోజు మీరు డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారని నేనే పార్లర్ నమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను ఆంటీ అని వెనకాలే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇక బాలు, మంచి పనైంది, ఈ లక్షవతికి చాలా మంచి పనైంది. ఈ పార్లరమ్మ నిండా ముంచేసిందన్నమాట. ఒరే లక్షలు మింగినోడా, నీ పెళ్ళం కూడా నీ బాటలోకి వచ్చిందే అని అంటూ ఎక్కిరిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం